హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలు ఉన్న హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేయకుండా హెల్దీగా ప్రిపేర్ చేసుకుందాం. స్వీట్ షాపుల్లో దొరికే ఈ లడ్డూని ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ లడ్డు రోజుకొకటి తింటే చాలు, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి లేట్ చేయకుండా హెల్దీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా లడ్డూకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఏదైనా ఒక కప్పు కొలతతో తీసుకుందాం. ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు బాదం పప్పు, అలాగే ఒక కప్పు పిస్తా, ఒక కప్పు వాల్నట్, అలాగే ఒక కప్పు కిస్మిస్లను తీసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ ఒకే కప్పుతో మెజర్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక కట్ చేసిన బాదం ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. బాదం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే ముందుగా బాదం ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే విడివిడిగా ఫ్రై చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 నిమిషాలు ఫ్రై అయినాక ఇందులోకి కట్ చేసిన జీడిపప్పు ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసిన వాల్నట్ ముక్కలు కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసిన పిస్తా, కిస్మిస్, అలాగే 1/2 కప్పు వాటర్ మెలన్ సీడ్స్, 1/2 కప్పు పంప్కిన్ సీడ్స్ కూడా వేసి వీటన్నింటినీ ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక చివరగా ఇందులో గసగసాలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ లడ్డూకి స్వీట్నెస్ కోసం ఒక 1/2 కేజీ ఖర్జూరాలు తీసుకోవాలి. ఈ ఖర్జూరాలోని గింజలను తీసేసి వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఖర్జూరం పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక ఇందులో గ్రైండ్ చేసిన ఖర్జూరం పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్న కొద్దీ ఖర్జూర పేస్ట్ కొంచెంగా సాఫ్ట్గా అవుతుంది. ఇలా సాఫ్ట్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఫ్రై చేసిన డ్రై నట్స్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. వేడి మీద కలపడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా పైన కలుపుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారాక ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి.
అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఎన్నో పోషకాలు ఉన్న ఈ లడ్డు పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా మంచిది. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా హెల్దీగా, టేస్టీగా ప్రిపేర్ చేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.